ఏదో పెద్ద తెలివికలోనే దీంట్లో ఉన్నానని చెప్పట్లేదు. సో మీకు కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు, ఆపర్చునిటీ ఇచ్చిండు. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు నియర్ బై ఉంటే 2.5 కోట్ల మందికే వెస్టీజ్ తెలుసు. గ్రేటా కదా? మనం అవకాశం ఇచ్చిండు మనకు దేవుడు, దీన్ని ఉపయోగించుకుంది. ఏదైనా ఉపయోగించుకుంటే నాతోటి కొంతమంది జాయిన్ అయ్యారు వెస్టీజ్ అప్పట్లో. వాళ్ళు మీటింగ్స్కి రాలా, 1 నెల 2 నెలలు కొని సికింద్రాబాద్ పోయి నేను ఎక్కడ కొంటానని ఆగిపోయి మళ్ళీ సంతూర్ సింతాలే వాడుతున్నారు. వాళ్ళ కాడికి పోయి వెస్టీజ్ గొప్పతనం తెలుస్తుంది. ఏమంటే ఏం చెప్తున్నారు? ఏదో మామూలు అవునా కదా? డబ్బు తీసుకున్న దగ్గరికి వెస్టీజ్ వాల్యూ. నువ్వు ఏదైనా ఒక పార్టీలో ఉన్నావు, రాజకీయ పార్టీలో, పార్టీ మీద ఒక 10% 20% ప్రేమ ఉంటుంది. నీకు ఏదైనా ఒక జిల్లా స్థాయిలో పదవి వస్తే బట్టలు చుచ్చుకోమంటే చుచ్చుకుంటావు, అవునా కదా? పార్టీ కోసం ఏదైనా అరెస్ట్ అయ్యి జైలుకి పోమన్నా వస్తే ఉపయోగం. ఇక్కడ కూడా డబ్బు వస్తే మనకు వెస్టీజ్ వాల్యూ. నన్ను అడుగు వెస్టీజ్ నాకు దేవుడు పంపించినాడంట. ఆగిపోయినాడు కాడికి పోయి వెస్టీజ్ మంచిదంటే ఏం చెప్తున్నాడు? ఏదో లేదు సబ్బుల కంపెనీ పర్లేదు అంటాడు, అవునా కదా? మీరు కూడా ఆగిపోకుండా అందరూ ఇన్కమ్ తీసుకోవాలి. వెస్టీజ్ లో 1,00,000 సంపాదించడానికి 5-6 సంవత్సరాలు ఏం పట్టదు. కరెక్ట్ గా మీకు కసి ఉండి తపనుండి ఎదగాలి. నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నా భార్య పిల్లలకి నేను ఒక ధైర్యంగా డబ్బు సంపాదించాలి. డబ్బు మీద పిచ్చి లేకపోయినా ఇప్పటి నుంచి డబ్బు పిచ్చి పట్టించుకోవాలి. డబ్బు గౌరవించాలా లేదా? డబ్బు పిచ్చి పడితేనే డబ్బు దొరుకుద్ది అంట మనకి. నాకు ఇంతకుముందు తెలియదు, ఏదో లైట్ తీసుకునేవాడిని. ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలో మనం గొప్ప వాళ్ళం అవుతాం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ అంటే పిచ్చి, బాగా పెద్ద స్థాయికి పోయినా లేదా? బాలసుబ్రహ్మణ్యంకి పాటలు పిచ్చి, పెద్ద స్థాయికి పోయినా లేదా? సుమకి యాంకరింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయిందా లేదా? చిరంజీవికి యాక్టింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయినా లేదా? పిచ్చి బట్టి వాళ్ళందరూ రిచ్ అవుతారు. మన కేసీఆర్ సార్ తెలంగాణ పిచ్చి వచ్చిందా రాలేదా? పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డికి కుర్చీ పిచ్చి బట్టి వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనకే పిచ్చి పట్టాలి, వద్దా? తొందరగా పిచ్చి పట్టించుకోండి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను చాలా మంది అబ్బాయి పిచ్చోడు వస్తున్నాడు తలకాయ తిన్నాడు. స్టార్టింగ్ లో వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడినా నేను పోయి వెస్టీజ్ మాట్లాడేవాడిని, దాంట్లో జాయిన్ అవ్వండి. వాళ్ళ సినిమాల గురించి మాట్లాడినా నేను పోయి వెస్టీజ్ మాట్లాడేవాడిని. వాళ్ళు ఏమైనా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఒకరోజు మా మల్లేపల్లి అక్కంపల్లి దగ్గర పెదవూరు దగ్గర ఆటో పల్టీ పడి ఒక 7-8 మందికి దెబ్బలు లాగి గవర్నమెంట్ హాస్పిటల్లో చేతులు గీతులు కాళ్ళు కట్టుకుంటారంట. నేను పోయిన సందర్భంలో నా ఫ్రెండ్స్ 4 దాని గురించి మాట్లాడుకుంటారు. ఆటో పడిందంట, పాపం బడిలో ఎవరు చనిపోలేదు అది అనుకుంటారు. అప్పుడు కూడా పోయి నేను వెస్టీజ్ మాట్లాడి వాళ్ళందరూ నువ్వేం మనిషిగా నాయన, మీ జనం మొత్తం చచ్చిపోయినా కూడా నీకు వెస్టీజ్ అన్నారు. మరి మీరే కదా నన్ను వెస్టీజ్ పిచ్చోడు అనేది. వెస్టీజ్ పిచ్చోడు ఏం మాట్లాడుతుంది? సచిన్ టెండూల్కర్ క్రికెట్ పిచ్చి కదా. భూకంపాలు వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా ఏం అసలు పట్టించుకోండి ఆయన. ఓన్లీ ఫర్ క్రికెట్. బౌలర్ ఎవరు, బాల్ ఎలా ఆడతారు, నేను ఎలా ఆడాలనేది మాత్రమే ఆలోచించేవాడు. లేదా అన్నిటికీ కనుక స్పందిస్తూ ఉంటే ఒకరోజు మద్రాసులో తుఫాన్లు వచ్చింది, ఒకరోజు గుజరాత్ లో భూకంపం వచ్చింది, ఇంకొక రోజు రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరిగింది, రకరకాల న్యూస్ వస్తున్నది, అవునా లేదా? ఫోకస్ అంతా అటుపోతే ఇక్కడ గొప్ప స్థాయికి పోలేదు. సో మీరు కూడా 1 year 1,00,000 తీసుకోవాలంటే మీ ఫోకస్ మ్యాక్సిమం ఎక్కడ మీటింగ్ ఉంది నేను వెళ్ళి కూర్చోవాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవాలి. మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్, మీటింగ్ టు మీటింగ్. ఒక 30 మీటింగ్లకు రండి. మీరు తెలియకుండానే లోపల మీకు బలం వచ్చేస్తుంది. నేను 1,00,000 సాధించాను అని నమ్మకం వస్తుంది. ఒక మీటింగ్ వచ్చి 10 నిమిషాలు కూర్చొని ఫోన్ పట్టుకొని 3 సార్లు లోపలికి బయటికి తిరిగితే దొరకదు సక్సెస్. ఏకాగ్రత కుదరకపోతే సక్సెస్ రాదు. భూతద్దమైన మీరు కదిలిస్తూ ఉంటే పేపర్ని కాల్చలేదు. ఫోకస్ పెడితేనే పేపర్ని కాలుస్తుంది. మీరు కూడా లక్ష్యం వెస్టీజ్ వైపు కేంద్రీకరించాలి. మీ శక్తి మొత్తం వెస్టీజ్, మీ నాలెడ్జ్, మీ జ్ఞానం, మీ చదువు, మీ ఎక్స్పీరియన్స్ మొత్తం దీని వైపు కేంద్రీకరించండి. 1 year 1,00,000 తీసుకునే వరకు దీని నిద్ర కూడా పోనీ డిసైడ్ అవ్వండి. మా ధనలక్ష్మి మేడం చెప్పింది ఒకసారి, 1,00,000 తీసుకునేదాకా నేను ఎవరు పెళ్లిళ్ళకు పోను, ఇంకా ఫంక్షన్లకు పోను, ఈవెన్ చచ్చిపోయినా కూడా పోను, ఒకటే మాట అని పనిచేసింది. 1 year వచ్చిందా రాలేదా? 3 లక్షలు ఈ రోజు, వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఈజీగా ఒక 6 లక్షలకి గ్యారెంటీకి పోతుంది. ఒక్క మెట్టు మీరు ఎక్కండి, 10 మెట్లు సక్సెస్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. 1,00,000 వరకు మీరు కష్టపడండి. తర్వాత 2 లక్షలకి ఎలా పోతారో మీకు తెలియదు, నేను ఎలా పోయినా నాకు తెలియదు. నేను 1,00,000 వరకు మాత్రం వెస్టీజ్లో పిచ్చి పట్టిన వ్యక్తిలాగా పనిచేస్తాను. 1,00,000 వరకు తర్వాత అంత స్ట్రెస్ లేదే, వెళ్ళిపోతాం, దాటితో పడుతుంది పోతుంది. 1,50,000 వచ్చినప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చి 5 నెలలు వర్క్ చేయలేదు టీము, నేను అందరూ ఇంటికి ఆగిపోయినాం. ఆగిపోయినా కూడా మా టీం వాళ్ళందరూ వాడినారు ప్రోడక్ట్, సబ్బు, పేస్ట్, ఆయిల్. అందరూ ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు 100% ఇవే వాడతారు, బయట వాడరు. వాళ్ళు వాడినా కూడా నాకు కరోనా టైంలో 5 నెలలు ఇంట్లో కూర్చుంటే ఒక నెల 73, 93, 1,07, 135, 165 ఇంట్లో కూర్చుంటే 5 నెలలు వచ్చింది అమౌంట్ వచ్చింది. అగైన్ మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసినాం.
ఇప్పుడు ఎక్కడికి దగ్గర దగ్గర 6-7 లక్షలు పోయింది. ఇప్పుడు 1,50,000 కరోనాకు ముందు సమస్య వచ్చింది, మళ్ళీ కొంచెం తగ్గినాం, మళ్ళీ ఏమైంది, ఎలా పెరిగిందో తెలియదు. 1,00,000కు ముందు ఉన్న వర్క్ నాకు ఇప్పుడు అంత కష్టం లేదు. ఇప్పుడు పైసలు వస్తుంటే ఏం కష్టం అనిపిస్తుంది, పైసలు రానప్పుడు కష్టం, అవునా కదా. ఇప్పుడు ఆడుతూ పాడుతూ ఏదో మెటీరియల్ పెట్టుకుంటూ పోయేది ఇష్టం అయితే, లేదు నాకు బోర్ కొట్టింది ఇష్టం లేదు ఇంటికాడ పడుకుని అడిగే వాళ్ళు లేరు. ఎంత లైఫ్ ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. లక్షలు డబ్బులు వస్తున్నాయి, బాస్ లేడు, మళ్ళీ ఎంత బాగుంటుంది చెప్పండి. సో ఇదంతా రావాలంటే ముందు మనం నలగాలి, కష్టపడాలి. ఈరోజు రజనీకాంత్ ఒక స్థాయికి పోయినంటే కష్టపడ్డాడు, చిరంజీవి ఒక స్థాయికి పోయినంటే, కేసీఆర్ సార్ జైల్లో కూర్చున్నాడంటే కష్టపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చున్నాడంటే చేసిండు వాళ్ళు కష్టం. ఆ కష్టం ఎవరు కనపడదు, కుర్చీలో కూర్చున్నది ఒకటే కనపడుతుంది అందంగా. మనం చాలా మంది ఎంఎస్ఆర్కు 8 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు ఈ కనపడుతున్నాయి. వీళ్ళు వెనకాల కష్టం అది చదవలేరు. అది చదివితే మీకు సక్సెస్ వస్తుంది. చెప్పు 8 లక్షలు చూస్తే సక్సెస్ రాదు. ఎంఎస్ఆర్ ఏం చేసిండు, త్యాగాలు చేసిండు, పండగలు లేవు, ఫెస్టివల్స్ లేవు, ఎవరు పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్స్ అన్నిటికీ అవాయిడ్ చేసేసిండు. వెస్టీజే మా ప్రాణం, మా ఆశ, శ్వాసగా పనిచేసే 1 year. 1,00,000 వచ్చేదాకా మీరు అలా పనిచేయండి. తర్వాత మీరు వెళ్ళండి, మీ ఫంక్షన్కి వెళ్ళండి, మీరు ఏమన్నా బతుకమ్మలు చేయండి, ఏమన్నా చేసుకోండి. 1 year మాత్రం కమిట్మెంట్గా ఇది ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ చుట్టాలు వచ్చారు మీ ఇంటికి, ఈరోజు మీటింగ్ ఉంది, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి మనం? కమిట్మెంట్గా ఉండే వాళ్ళు మీటింగ్కి ఇస్తారు. మా నార్మల్గా ఉంటారు అటు ఇటు లోకల్ క్యాండిడేట్ వాళ్ళు, చుట్టాలు వచ్చారు సార్ సింపుల్ ఒక మాట చెప్తారు మాకు మీటింగ్ అంటే, చుట్టాలు వచ్చినా రాలేదు. అదే కమిట్మెంట్ గా ఉండే వస్తారు ఆ మాట చెప్తారా? మీరు కూడా లీడర్స్ కమిట్మెంట్ గా వర్క్ చేయండి. 1 year 1,00,000 తీసుకోవడానికి అర్హత అందరికీ ఉంది. ఈయనకు లేదు, అందరికీ దేవుడు ఇచ్చాడు. మనం చేసుకునే పనుల ద్వారా మన 1,00,000 అనేది మన దగ్గరకు వస్తుంది. ఓకేనా? 1,00,000 తీసుకునే అవకాశం ఉందా? 1 year 1,00,000 పెట్టుకుందాం ఆ స్లోగన్. అమ్మ మీరు ఇంటికి పోయినాక అన్నం ఉండేటప్పుడు అడ్డు తేవేటప్పుడు మీరు డ్రీమ్ పెట్టుకోవాలి. 1 year 1,00,000 రోజు అంటూ ఉండండి. ఎట్లా వస్తుందో మీకు తెలియదు, మీరు అనండి. 8 లక్షలు తీసుకునే వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా సలహా. నాకు అప్పుడు సలహా ఇచ్చిన ఆయన 1,00,000 తీసుకునే ఆయన సలహా ఇస్తే నేను పాటించిన. ఇప్పుడు మీకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు? 8 లక్షలు, వచ్చే నెల 10 లక్షలు. మరి 10 లక్షలు సలహాలు ఇచ్చేవారు పాటిద్దామా వద్దా? రోజుకు 100 సార్లు మీరు 1,00,000 అనండి. దేవుడు ఆ మార్గం వైపు తీసుకెళ్తాడు ఏదో ఒక రోజు. ఎందుకంటే నీ పట్టుదలను చూసే నీ సక్సెస్ దేవుడు చేరుస్తున్నాడు. అక్కడికి నీకు పట్టుదల లేకుండా సక్సెస్ చేరుస్తున్నా సార్? చేస్తాడు, దేవుడు చేరుస్తాడు. బట్ మన దగ్గర పట్టుదల ఉండాలి. దేవుడు కూడా అర్థమైపోవాలి, అబ్బాయి వీడికి ఇవ్వాలని. అంతేనే కదా. తెలంగాణ కోసం 13 సంవత్సరాలు కొట్లాడినాం. మళ్ళీ దశ ఉద్యమం, తొలి దశ ఉద్యమం చాలా సార్లు జరిగింది. 13 సంవత్సరాలు కొట్లాడితే దేవుడికి అర్థమైపోయింది వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఈవెన్ ఆంధ్ర వాళ్ళు కూడా ఏమనంటే పాపం వాళ్ళకి ఇస్తే పని అయిపోతుంది, పేడ పోతుంది అన్నారు. సోనియా గాంధీ కాడికి పోయి దేవుడు మార్చిండు మైండ్ సెట్. ఒక సోనియా గాంధీకి మారితే బర్త్డే అని చెప్పేసి తెలంగాణ ప్రకటించింది. మన పోరాటం లేకుండా ఆ మైండ్ సెట్ మార్పులే. అంతే, మీకు దేవుడు మార్చింది సోనియమ్మ మైండ్ సెట్. మీరు కూడా పోరాటం చేస్తా, పోరాడుతూ కష్టపడుతూ ఉంటే మీ అన్న, మీ అక్క, మీ బావ ఇప్పుడు అడిగితే రాలేదు కదా. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళ దగ్గరికి పోయి మారుతుండే, పోయి పాపం వాళ్ళ దగ్గర జాయిన్ అయిపో కష్టపడుతున్నాడు అని. అట్లా నాకు స్టార్టింగ్ లో అడిగిన వాళ్ళు చాలా మంది రాలా. ఎప్పుడైతే నేను పోరాడి వర్క్ చేస్తున్నానో తర్వాత వాళ్ళ కళ్ళు ఒక్కొక్కరు తెలుసుకొని అందరూ వచ్చారా రాలేదా? మీకు కూడా స్టార్టింగ్ లో రారు, నిలబడితే తర్వాత అంతేకాని సార్ ఎవరు రావట్లేదు ఆగిపోమాకండి. ఆగిపోతే నేనేం చేయలేవు. నా టీంలో చాలా మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాను నేను? నాతో వచ్చే వాళ్ళు నడిపించుకొని ముందుకు తీసుకెళ్తాను. మీరు మాతో వస్తే నడిపించుకొని తీసుకెళ్తాం. అందరూ రావాలి, నిలబడండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం. డబ్బు ఎన్ని రోజులు ఇబ్బందులు పడతాం. 10,000కు 5,000కు బాధపడుతున్నా లేదా? ఇప్పుడు నేనేమన్నా అంత బాధ లేదు సార్. నాకు డబ్బులు అకౌంట్ లో బ్లాక్ అయిపోతుంది, తీసుకోవడానికి టైం లేదు నాకు ఏటీఎం కాడికి. పోయిన నెల 8,500 వచ్చింది, 8,25. ఈ నెల మళ్ళీ 6,65 వచ్చింది. ఏం చేయాలి? టైం లేదు తీసుకోవడానికి, అక్కడే ఉండేదండి. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకొక 1 year 2 year పోయి ఎట్లుంటుంది ఊహించలేము. అది వెస్టీజీ ఫ్యూచర్ లైఫ్. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వెస్టీజీకి కృతజ్ఞతతో ఉండండి. వెస్టీజీ నేనైతే వెస్టీజీ తర్వాత నాకు ఎవరైనా భార్య పిల్లలు కూడా నాకు సెకండ్, ఫస్ట్ వెస్టీజీ అంతే. అలా ప్రేమించబట్టి 4 సంవత్సరాల్లోనే ఈరోజు ఒక గొప్ప ఇన్కమ్ హోల్డర్గా. సో నేను ఒక్కనే పోలేదు. నేను ఈరోజు డెవలప్ అయ్యానంటే మా టీంలో ఉన్న వాళ్ళందరికీ స్ఫూర్తే కదా సార్. నా చెప్పులు చూపించుకుంటారా లేదా? నా చెప్పులు చూపించుకొని ఎంతో మంది బాగుపడుతున్నారు. ఈరోజు డబ్బు వస్తుంది, హ్యాపీ, నాకు ఇంకా కష్టపడదాం అనిపిస్తాము. సో మన సక్సెస్
కొంతమందికి స్ఫూర్తినిస్తుంది. నేనైతే బయట ఏదైనా ఇసుక దందాను ఇంకో